మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మైలవరం మండలం వెదిరిపడం గ్రామం సార్. మా నాన్నగారి పేరు గోపి, మా అమ్మగారి పేరు దేవి. మా నాన్నగారు కూలి పని చేస్తేనే మేము ఇంట్లో తినడానికి చదువుకోవడానికి సరిపోయేవి. మా అమ్మగారి వడ్డీబుల్ కాలంలో L1 to L5 జాయింట్ సరిగిపోయి డిస్క్ ప్రాబ్లం వల్ల ఆమె ఎక్కువగా ఏ పని చేయలేరు. సో అందుకు నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో పని మొత్తం చేసుకొని చదువుకోవడానికి వెళ్ళేదాన్ని సార్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఏ విద్యార్థికైనా ఒక కోరిక ఉంటుంది సార్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, గొప్పగా పెద్ద పెద్ద కాలేజెస్ లో జాయిన్ అవ్వాలి అనిపించేది. కానీ మాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ అంత లేదు కాబట్టి మా నాన్నగారు నన్ను మైలవరంలో MBM గర్ల్స్ హై స్కూల్ ప్లస్ లో గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ చేశారు సార్. నాకు ఫస్ట్ ఇయర్ లో 440కి 427 మార్క్స్ వచ్చాయి. అండ్ ఆల్సో సెకండ్ ఇయర్ లో 1000కి 978 మార్క్స్ వచ్చాయి సార్. 294 హై స్కూల్ ప్లస్ లో స్టేట్ ఫస్ట్ వచ్చాను అనే గర్వం అయితే లేదు, కానీ మా తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితాన్ని తీసుకొచ్చాను అనే ఆనందం నాకు మనస్ఫూర్తిగా ఉంది సార్. ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకునే అవకాశం వచ్చింది. ఫైనల్ గా నాకు ఒక డ్రీమ్ ఉంది సార్. ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు గవర్నమెంట్ కాలేజ్ లో గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నాను. అంటే అప్పుడు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మా నాన్నగారు చదివించగలిగారు. కానీ ఇప్పుడు హైయర్ స్టడీస్ కి వెళ్ళాలంటే మాకు అంత స్తోమత లేదు సార్. ఐ వాంట్ టు బికమ్ గైనకాలజిస్ట్ సార్. మా అమ్మ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్, ఎమర్జెన్సీ, ఏ టైంలో ఎలా ఉంటారో తెలియదు. మా అమ్మని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్ గా నేను డాక్టరే అవ్వాలి అనుకున్నాను. గవర్నమెంట్ తరపున ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి తరపున నాకు నీట్ లో ఫ్రీ కోచింగ్ ఇప్పించింది సార్, లాంగ్ టర్మ్ కోచింగ్. నేను డెఫినెట్ గా 1 year కోచింగ్ తీసుకొని MBBS గవర్నమెంట్ సీట్ తెచ్చుకుని డాక్టర్ అవుతాను. సమాజం